ఎవళ్ళకు బలం ఎక్కువ ఉంటే వాళ్ళదే రాజ్యం, అట్లనే ఎవళ్ళకు సపోర్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళదే అధికారం. దేశంలో ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ రోజుకో తీరుగా మారుతున్నది రాజకీయం. నిన్న మొన్నటి దాకా మేము అంత దోస్తులం, చెయ్యి పట్టుకొని నడుస్తాం, కలిసి కట్టుగా కొట్లాడతాం అన్నోళ్ళంతా ఇప్పుడు నెత్తికో దారి పట్టుకొని పోతుర్రు. దోస్తులు అనుకున్నోళ్ళు దుష్మన్ల తీరుగా మారిపోతుర్రు. చూడుర్రి, అట్లా బీహార్ దాకా పోయేద్దాం పారి. రాజకీయమా ఏం చేస్తావే అని అడిగితే అయినోళ్ళను కానోళ్ళను చేస్తా, కానోళ్ళను అయినోళ్ళను చేస్తా, మంచోళ్ళను షెడ్డోళ్ళను చేస్తా, షెడ్డోళ్ళని మంచోళ్ళని చేస్తా అన్నదట. అట్టినే ఉన్నది ఇప్పుడు దేశ రాజకీయాల ముచ్చట కూడా. ఎంపీ ఓట్ల ముంగట షెయి పార్టీ వాళ్ళు నా వాళ్ళని ములిసిన వాళ్ళంతా షెయ్యికి షెయ్యి ఇచ్చి సంకలు గుద్దుకుంటూ ఆసుంటా పోతున్నారట. అట్ట మొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క పొత్తుకు కత్తిగట్టింది. ఇప్పుడు అక్క బాటలనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సార్ నిమ్మలంగానే అడుగులు బయటకేసిండు. అసలు ముచ్చటేందయ్యా అంటే పోయిన పారి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ 3 పార్టీలు కలిపి బీహార్ లో పొత్తుల సర్కార్ను ఏర్పాటు చేసిర్రు. అందరి పొత్తుల జేడీయూ పార్టీ పేపర్ నితీష్ కుమార్ సార్ ను అక్కడ ముఖ్యమంత్రిని చేసిర్రు. మరి ఇట్లా పొత్తును చిత్తు చేయాలని ఎన్నాళ్ళ సంది అనుకుంటుండో ఏమో గాని భారత్ జోడో యాత్రతోని రాహుల్ గాంధీ సార్ బీహార్ లకు రాకముందే ఇగో ఇట్ట నాకు షెయి పార్టీ వాళ్ళ సోపతొద్దు అన్నట్టు షెయి పార్టీ వాళ్లకు ఇడుపు కాగితం ఇచ్చి పువ్వు పార్టీ వాళ్ళ అండదండలతోని మల్లోపాలి పీడనెక్కేందుకు తయారైండు నితీష్ కుమార్ సారు. అంటే ఇప్పుడు షెయి పార్టీ వాళ్ళ కూటమిలకేంచి పువ్వు పార్టీ వాళ్ళ కూటమిలో చేరిండు అన్నట్టు. అట్ట ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పువ్వు పార్టీ వాళ్ళ మద్దతుతోని మళ్ళా ముఖ్యమంత్రి సీట్లకు ఎక్కేందుకు తయారైండు నితీష్ సారు. ఇక ఇప్పుడు సారు పనితనం చూసినాక ఏదున్నా సారు మంచి రాజకీయం తెలిసినోడే అనుకుంటున్నాడ దేశ పబ్లిక్. కాదా మరి అనుకోరా ఇంత తెలివితోనుంటే? ఏది మారినా ఎండ్లకు పోయినా సారు మాత్రం ముఖ్యమంత్రి సీట్ ను అస్సలు ఇడ్చట్లేడు అనుకుంటున్నాడ ఇగింత మంది. ఏదన్నా గాని ఏది గాని రాహుల్ గాంధీ సారు ఏడికి పోతే ఆడ ఇగో ఇటువంటి ముచ్చట్లే వినపడుతున్నాయి. ఏమో పోరి ఎంపీ ఓట్ల ముంగట షెయి పార్టీకి అయ్యొచ్చుడేమో గాని లుకలుకలే ఎక్కువైనాయి కదా. మరి చూడాలే ఓట్ల నాటికి ఏమైతుంది ఏంది అనేటిదిగా.